అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఇస్తున్నానుగా తీసుకో. 20 రూపాయలు ఇస్తానని పిలుచుకొచ్చి 10 రూపాయలు ఇవ్వడం మర్యాద? వేలు ముద్రలు వేసుకునే వాళ్ళకి మర్యాద తక్కువైందా? వేయి ముద్రలేసే మాలాంటి వాళ్ళ వల్లే మీ దొరలంతా ఈ కట్టడాలని కట్టుకుంటున్నారు. టవర్లా కలం పట్టుకోవడం వచ్చిన వాళ్ళే ఇలా అన్యాయాలు చేసి ప్రజల కడుపులు కొడుతున్నారు. నేనిచ్చే 10 రూపాయలు మారు మాట్లాడకుండా తీసుకుపోతావా లేదా? లేదంటే ఏం చేస్తావా? తీసుకెళ్తావా తనమంటావా? వచ్చాడండి మగాడు. ఏ సార్ కిరాకి తీసుకొచ్చారా? ఏనాయనా మీరు లేనోళ్లేగా, నీకేదేమన్నా ధర్మంగా ఉందా? బాబు, నీలాంటి మంచోడు ఒకడు ఉంటే చాలు, నాలాంటి పేదాళం బతికిపోతాం. చూడు, మేమందరం కూలి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళం అయితే కావచ్చు, కానీ దొంగలం కాం. అవును, ఇప్పుడు నేనేం చేయమంటావు? క్షమించి వదిలిపెట్టండి. మళ్ళీ ఇంకో మాట ఇలా చేయకు. నాకు రావాల్సింది 20 రూపాయలు. మేస్త్రి, అయ్యా, ఈ డబ్బు అందరికీ పంచండి. అలాగనే. సంతోషమేగా? చాలా సంతోషం బాబు. పచ్చికట్టెలు ఇచ్చినట్టున్నాడు నా ముఖం చూసి. డబ్బడి కిరసనాలు పోస్తే మండుతావు. సరేలే, ఇలాగే నెమ్మదిగా మండితే ఈలోగా నా చేయి ఖాళీ అవుద్ది. జగమే మాయ బ్రతుకే. ఎవడో వెధవ కమ్ముల్లేని కిటికీ చేయించాడు, సన్నాసి. స్వామి, అనుమానం ఏం లేదు, సొంత ఇంటికే వచ్చావు. నీ చెల్లెలు కస్తూరి నేనే. కస్తూరి, ఈ చలపతి ఎంత మందు మీద ఉన్నా కరెక్ట్ గా స్టడీగా ఉంటాడు. సరే కానీ పొయ్యిలో పడమాక. అన్నయ్య అనేవాడు ఒకడు ఉన్నాడని, వాడు మందు మీద వస్తాడని నీ కొంచెం అయినా బుద్ధి ఉంటే అన్నం వండకుండా ఇంతసేపు ఉంటావా? ఒక ఆడపిల్లని ఎండు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి తెస్తూ ఉంటే తాగి తందనాలు ఆడుతుంది. చాలక నువ్వు వచ్చేప్పటికి అన్నం సిద్ధంగా లేదని పశువుల ప్రార్థిస్తుంటే నేను పడి ఉండాలా?
ఆగండి ఆగండి. ఇంకొక దమ్ము ఇప్పుడు కానీ వడుతాయి వడుతాయి. ఒకరికి పనికిరాని దాన్ని ఉపయోగించుకుంటే తప్పే ఉందండి. ఎలా బతికిన వాళ్ళం ఎలా అయిపోయామో నలుగురు చూస్తే గడ్డి పెడతారు. నీ వల్ల నా పరువే పోతుంది. ఏం చేసినా ఓ పద్ధతిగా చేయాలి. పద్ధతి దుబాయ్ తీసుకెళ్తానంటే నమ్మి నా ఆస్తి పాస్తులని తెగ నమ్మి పెద్ద మనిషివని నీ చేతిలో పోసాను. నువ్వు నన్ను నమ్మావు, నేను ఏజెంట్ నమ్మాను. వాడు మరదల్ని నమ్ముకుని దుబాయ్లో సెటిల్ అయ్యాడు. అయ్యో మరి వాడి పెళ్ళం కదే వాళ్ళ ఆవిడ కూడా వీకెందుకునా? పులివాడి పెళ్ళం అంటే బెల్లం. మనకే ఏది కులేక రోడ్లంటే ఎంగిలి బిడ్డలు ఎదుర్కొంటున్నాం. మనకెందుకు ఊళ్ళో వాళ్ళ కుటుంబం సంగతి? వాడు దుబాయ్లో సెటిల్ అయిపోవడానికి కానీ ఆస్తి అంతా అమ్ముకున్నది. అంతా బాధకోకు, గుండె అయిపోగలదు. నేను చెప్పేది నేను పద. ఏంటి? పడ్డ చోట వెతుక్కోమన్నారు. సూటు కోట్లు, ఒప్పి కార్లు, మన సొంత పల్లెటూరు వెళ్ళి దిగుదాం విత్ హార్న్. అంతవరకు ఒట్టి హార్న్ కొట్టుకో. ఒట్టి చేత హార్న్ కొట్టుకోవడానికి అలా బిల్డింగ్ అమ్ముకున్నది. మనమిద్దరం ఎప్పుడూ విడిపోకూడదు. తాడు బొంగరం అలా కలిసి బతకాలి. ఇందులో ఎవరు తాడు ఎవరు బొంగరం? నువ్వే తాడు. నేను ఏరా తాడు దిగిపోతే విసిరి పారేస్తావా? విసిరి పారేయను. అలా అయిపోయా? ఏంటిది మాట్లాడడం ఆపే. మంచి ఐడియా ఒకటి వచ్చింది ఇప్పుడే. ఉన్నట్టుండి నిలికిపోయావు ఏంటి? ఏమైంది? సరదాగా నిలబడాలనిపించింది, నిలబడ్డాను. ఏం తప్ప? అంత అర్జెంట్ అయితే అలా పక్క పోయి కూర్చో. చిగ్గాడిద. నేను డ్రామా వేసే రోజుల్లో కాటికాపర వేషం వేసి ఇలాగే నిలబడ్డాను. నీ కాటికాపర వేషం దానికెట్టా తెలుస్తుంది? అదేవర్రా బురద బందికి. అదెక్కడి నుంచి వచ్చింది? సందు దొరికి నేను దూసుకుపోతేను. ఏరా 2 రూపాయలు దొరకగానే కాటికాపర అయిపోయావే. నేను తెలుసుకుంటే ఏం చేస్తానో తెలుసా నీకు? ఏ మోసం చేసి జేబులో వేసుకోవడం న్యాయమేనా? సగం బదలకొట్టు. తెలివి తక్కువ వెధవా. దుబాయ్ ఏజెంట్కి లెటర్ రాయాలా వద్దా? ఏమని? డబ్బిమ్మని. లెటర్ రాస్తే బెదిరి డబ్బిస్తాడా? ఏ రాస్తే బెదిరి తెస్తాడులే. కాదురా, దుబాయ్ ఏజెంట్ నువ్వు మా దగ్గర తీసుకున్న డబ్బు మర్యాదగా మాకు పంపిస్తావా, లేదా నీ అసలు పెళ్ళాన్ని నువ్వున్న చోటికి పంపమంటావా? ఆవిడ ఎక్కడికి వచ్చిందంటే నీ బతుకు శంకరాభరణం. అప్పుడు కానీ దారికి రాడు. మరి ఏమనుకున్నావు? వేయవయ్యా. ఏ రత్నం హోటల్కి పోతున్నావా? అవును తాత. చెబితే వినవు కదా, ఈ పూట మాతో కలిసి భోంచేయి. వద్దాత, ఓ మాట అలా ఊళ్ళోకి వెళ్ళకపోతే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. శనకాయలు ఇలా కొంటావా పెడతావా? కొందామనే పొట్టలు ఎంతకి ఇస్తావు? చెప్తున్నాగా, బేరం ఆడి కొనకుండా వెళ్ళమనకూడదు. బలిదానివే, కండిట్లు పెట్టి మరి అవుతావు ఉందా? చూడు, బోణి కాలేదయ్యా, వద్దర మొక్కయ్యా, పొట్లో 30 పైసలేగా. నా మోహన్ చూసి తగ్గించకూడదా? అయ్యా మన్మధుడు. అది కాదమ్మాయి, నన్ను చూసి ఏమన్నా తగ్గిస్తావేమో అని అడిగా అంతే. బేరం లేదయ్యా, ఇష్టమైతే కొను. ఎంత కొంతకు అమ్మేయడానికి ఇదే సచ్చుపుచ్చు సరుకు అనుకున్నావా? పిచ్చాడంతే. చచ్చింది ఇంగ్లీష్. నా చిట్టే ఎవరమ్మాయివో కానీ తెలియగలదానివే. తల నరిస్తే ఇదో మంచి ఛాన్స్. 30 పొట్లాలు ఇవ్వు. 30? అవును. ఆహా, తలా ఒక పొట్లం. ఆ గిలినేం లేడు, ఆయన చేతికి ఇవ్వు. 30 పొట్లాలు మొత్తాన్ని గట్టిదానివే. పాపం ఈసారి గిలటానికి కుదరలేదా? ఇదిగో 10 రూపాయలు. ఇదిగో, నేను ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడుంటే అక్కడికే వస్తుంటానయ్యా. సరే. అయ్యో ఏమయ్యో? ఆగు, ఆగమంటుంటే ఎందుకు ఎందుకు పారిపోతున్నావు? నేనే నీకు ఇష్టం పెడతానా? వయసులో ఉన్న కుర్రాడివి, ఆరోగ్యానికి మంచిది, ఏరుశనకాయలు తినమన్నాను. నువ్వే కొంటే నాకు ఊరంతా తిరిగే పర్లేదుగా. అందుకని గాంధీ గారిలో వేరుశనకాయలు తిరిగి బతకుంటావా? అట్ట ఎందుకంటాను? పట్టుకో చెప్తాను. ఈ రోజు శనకాయలు, రేపే అరటిపళ్ళు, కుదరకపోతే ఉండనే ఉంది చెరుకు రసం. ఓహో, సీజన్ ని బట్టి వ్యాపారమా? అవునయ్యా, లేదంటే బతుకు సాగదు. మొన్నటిదాకా అన్నగారు కత్తి యుద్ధం కర్ర యుద్ధం చేసి దుమ్ము లేపేశారు. ఇప్పుడు వచ్చే హీరోలందరూ డిస్కో కరాటేని చేస్తున్నారు. కాలం ఎంత మారిపోయింది. ఓహో,
నువ్వు సినిమాలు బాగా చూస్తావా ఆహాహాహా, బ్రహ్మాండంగా చూస్తా ఒక రోజుకి 3 సినిమాలు కూడా చూస్తుంటా లేనోళ్ళకి కాలక్షేపం ఒక సినిమాయేనయ్యా మన వల్ల కాని అని సినిమాలు చేసి చూపిస్తారు మనసుకు బాగుంటుంది ఎల్లి పడుకుంటే నిద్ర వస్తుంది ఏంట్రానా ఏయ్ రేపు ఇక్కడ ఉంటా నేను ఇలాగే ఎక్కడంటే అక్కడే అయితే మనోటి నీకే ఏంటి? అయ్యో 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 ఎంత పని చేశారు ఇడిచి పడిపోను బాబు ఇంకెక్కడ దెబ్బ తగిలిందా పసిపెట్టి పడగొట్టేసి ఆపకుండా పోతున్నాడు రెండో అవసరం అయిపోను అయ్యో నేను బెల్లం ఎట్ట అమ్ముకోను